జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వాదం పొందుతున్నారని విశ్వసిస్తున్నాము. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వచ్చిన ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తారని మేము విశ్వసిస్తున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Dear friends, we greet you in Jesus' name. ప్రియ స్నేహితులారా, యేసు నామములో మీకు శుభములు. Beloved brothers and sisters, hope you all are doing well. సహోదర సహోదరులందరూ క్షేమముగా ఉన్నారని నమ్ముతున్నాము. I believe you are declaring the name of Jesus. యేసు నామమును మీరు ప్రకటించుచున్నారని నమ్ముతున్నాము. At any point of your life, ఏ జీవిత పరిస్థితి అయినను, even at the point of death, మరణమైనను సరే, let us receive the name of Jesus and declare the name of Jesus. యేసు నామమును స్వీకరించి ఆయన నామమును ప్రకటించెదము. If you and me stand firm in faith, మనము, మీరు నేను విశ్వాసమందు స్థిరులముగా ఉంటే we can welcome death even into our life because we understand eternal life is for us. మనము నిత్య జీవమును నమ్ముతున్నాము గనుక మరణమునైనను అంగీకరించగలము. So don't fear, be courageous. ధైర్యముగా ఉండు. Let us listen word of God for today now. దేవుని వాక్యమును ఈ దినమున విందాం. In the past episode, గత కాలమందు we are meditating about the authority of the disciple. శిష్యులకు ఉన్నటువంటి అధికారమును గురించి ధ్యానించాం. Not the disciples of gurus. ఇక్కడ ఉన్నటువంటి గురువులుగా ఉన్న శిష్యులు కాదు. Not the disciples of worldly masters. ఈ లోక యజమానులుగా వారికి ఉన్నటువంటి శిష్యులు కాదు. We are meditating about the authority of the disciple of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యుల యొక్క అధికారమును గురించి మాట్లాడుతూ ఉన్నాం. Jesus is the only one who has the authority. యేసు ఒక్కడు మాత్రమే అధికారము కలిగిన వాడై ఉన్నాడు. And he given that authority to all of us. అధికారమునే మనకు అందరికీ ఇచ్చుచున్నాడు. But there are some limitations in our authority. అయితే మన అధికారములో కొన్ని షరతులు ఉన్నవి. We cannot forgive sin. పరిమితులు ఏమంటే మనము పాపాన్ని క్షమించలేకపోతున్నాం. And we cannot judge anyone. మనము ఎవరిని కూడా తీర్పు తీర్చలేము. We cannot turn the hearts of the people. ప్రజల యొక్క హృదయాలను మార్చేది మనము కాదు. God has given us those authorities not given to us. అటువంటి అధికారాలు దేవుడు మనకి ఇవ్వలేదు. కానీ God only can forgive sin. దేవుడు మాత్రమే పాపములు క్షమించగలవాడు. God only can judge this world. దేవుడు మాత్రమే లోకమునకు తీర్పు తీర్చువాడు. But there are much more powerful authority given to us. అయితే మనకివ్వబడిన అధికారం ఇంకా చాలా గొప్పదై ఉన్నది. When we pray and proclaim God's word and tell Jesus Christ, మనము ప్రార్థించి వాక్యమును ప్రకటించి దేవుని నామమున ప్రార్థిస్తే, when you proclaim gospel with authority, అధికారముతో సువార్తను ప్రకటించినప్పుడు the authoritative Jesus forgives the people. అధికారము కలిగినటువంటి యేసు వారు ప్రజలను క్షమిస్తాడు. That means there is part of our life also, but the supreme power is for God. మన భాగము ఉన్నది గాని సర్వాధికారము యేసుదై ఉన్నది. But the major authority given to us is to cast out demons. దయ్యములను వెళ్ళగొట్టడానికి మనకు ప్రధానమైన అధికారమే ఇవ్వబడింది. And we have given authority to cure diseases.
రోగములను బాగు చేయడానికి కూడా అధికారం మనకు ఇవ్వబడినది. And we have two more points to meditate now. ఇంకా రెండు భాగములు ఉన్నవి మనం ధ్యానించడానికి. So we are meditating from Gospel of Luke chapter 9 and 10. 9వ అధ్యాయము 10వ అధ్యాయములో ఒక సువార్తలో నుండి ధ్యానిస్తున్నాం. As I said, Luke chapter 9 tells about 12 disciples and their works. అక్కడ 12 మంది శిష్యులు వారి పనులను గూర్చి 9వ అధ్యాయంలో చూస్తున్నాం. And in Luke chapter 10 we see about 72 disciples and what miracles they did in Jesus' name. 10వ అధ్యాయంలో 72 మంది శిష్యులను చూస్తున్నాము, వారి అద్భుతాలు చూస్తున్నాము. So these disciples, ఈ శిష్యులు they believed in Jesus. యేసునందు నమ్మిక ఉంచారు. They came forward to follow Jesus. యేసును వెంబడించడానికి వచ్చారు వారు. When Jesus called them, they didn't deny to follow Jesus. యేసు వారు పిలిచినప్పుడు వారు వెనుదీయక వచ్చారు. That is the parameter by which they got that authority. వారికి అధికారం కలిగింది అంటే ఆయనను అనుసరించి వచ్చారు గనక. To all those who follow Jesus, ఎవరైనా సరే యేసును వెంబడిస్తే, to all those who believe in Jesus, యేసునందు విశ్వాసం ఉంచు వారందరికీ, to all those who submit their lives to Jesus, వారి జీవితాలను ఆయనకు సమర్పించుకున్న వారందరికీ, they all have these 4 types of authority. వారందరికీ కూడా ఈ 4 రకాలైన అధికారాలు ఇవ్వబడుతున్నవి. To cast out demons, దయ్యములను వెళ్ళగొట్టుటకు, to cure diseases, రోగములను బాగు చేయడానికి, and thirdly, మూడవదిగా Luke chapter 10 verse 19. 10వ అధ్యాయము 19వ వచనము లోకాసు వార్తలో. Luke chapter 10 verse 19. లోకాసు వార్త 10:19. When 72 people came and said to Jesus, we are very happy. Demons are submitting to us. We are seeing great miracles in your name. దయ్యములు మాకు లోబడుచున్నవి, నీ నామమున మేము అద్భుతాలు చూస్తున్నామని సంతోషముతో యేసు వారితో చెప్పుటకు వారు వచ్చి ఉండగా, Jesus replied to them like this. యేసు వారికి జవాబు చెబుతూ ఉన్నాడు. Verse 19. 19వ వచనం. I saw Satan fell like lightning from heaven. పరలోకము నుండి దూతగా, వెలుగుదూతగా క్రింద పడుట నేను చూచాను అంటున్నాడు. I have given you authority to trample snake and scorpions. సర్పములను తేళ్లను త్రొక్కుటకు మీకు అధికారం ఇచ్చుచున్నాను. So the third authority is మూడవ అధికారము authority to trample on snakes and scorpions. సర్పములను తేళ్లను త్రొక్కుటకు. Snakes and scorpions, what does Jesus mean? అక్కడ అర్థం ఏమిటి? యేసు వారి మాటలలో పాములు గాని లేకపోతే తేళ్లు అన్నప్పుడు, In my meditation, ఈ ధ్యానములో నాకు ఉన్నది I understood like this. ఈ రీతిగా అర్థం వచ్చి ఉన్నది. Snake and scorpion are poisonous. అవి విషముతో కూడినటువంటి జంతువులు. And they will always bite us. ఎల్లప్పుడూ కూడా మనలను కుట్టుతూ ఉంటవి. And when a human sees a snake or scorpion, suddenly fear arises in the heart of human. సర్పములను తేళ్లను చూసినప్పుడు మానవునికి భయము రాక మానదు. Even a person who is catching a snake, he also has fear. పాములను పట్టుకునేవాడు కూడా ఉంటాడు, వాడికి భయం ఉంటది. Even a person who is nurturing the snake, he also has fear. ఆ పాములను పెంచే వాళ్ళకు కూడా భయం ఉంటుంది. Let me say like this: a man well-known snake worker grower, he brought many snakes to his home. ఆ పాముల వాడు చాలా పాములను తన ఇంటికి తీసుకుని వచ్చాడు. And after being a long years nurturing the snakes and many snakes, చాలా సంవత్సరాలు పాములను పెంచి he is very near to the snakes. పాములకు దగ్గరగా ఉన్నాడు. But one day he died with the bite of a snake only. కానీ ఒక రోజున పాము కాటు వల్లనే మరణించాడు. That means we don't know how snake and scorpions will turn against us. కనుక ఆ పాములు గాని తేళ్లు గాని మనకు వ్యతిరేకంగా ఉంటాయనే విషయం ఎప్పుడో మనకు తెలియదు. So they are poisonous. అవి విషపూరితములు. And they create fear in us. మనలో భయమును కల్పించే జంతువులు. They can cause us to death. మనకు మరణాన్ని ఇచ్చేటువంటి జంతువులు. And Jesus is telling, I am giving you authority upon these things. యేసువారు చెప్తున్నారు, ఇటువంటి జీవులపైన నీకు అధికారం ఇస్తున్నాను అంటున్నారు. Those things which create fear in your heart. నీ హృదయంలో భయమును కలిగించేటువంటి జంతువులు గాని, Those things which arises great terror or depression in your life. నీ జీవితానికి భయమును కల్పించేటువంటి పరిస్థితులు, God is giving us authority to trample upon all those situations
situations of our life. అటువంటి పరిస్థితుల పైన నీవు అధికారము కలిగిన వాడవుగా చేస్తున్నాడు. So today you have authority to trample upon the problems that create fear in your life. నీ జీవితంలో భయమును కలిగించేటువంటి పరిస్థితులను నీవు త్రొక్కగలిగిన అధికారము. You have authority to take away the bitings of the poisonous people in your life. విషపూరితమైనటువంటి కాట్లు వేసేటువంటి ప్రజల నుండి కూడా నీకు రక్షణనిచ్చేటువంటి అధికారం. And you have the authority to trample upon the situations which may create poison even in your life. నీ జీవితమునకు విషాన్ని కల్పించేటువంటి పరిస్థితుల పైన నీకు అధికారం. Or I can say like this. ఇంకో రీతిగా చెప్పాలి అంటే The problems, troubles and the depressions which lead you to poisonous, pointless life has no authority over you. నీకు భయమును లేకపోతే విషమును కలిగించేటువంటి ఆ పరిస్థితుల పైన నీకు ఏమాత్రం కూడా భయం అక్కరలేదు అనేటువంటి అధికారం. Because Jesus has given us authority. ఎందుకనగా యేసే నీకు ఆ అధికారమునిచ్చిన వాడు. You can trample upon the problems of your life. ఆ జీవిత సమస్యలను నీవు అణగద్రొక్కగలవు. You can trample upon the poisons of your life. నీ జీవితములో విషపూరితమైన పరిస్థితులను నీవు అధిగమించగలవు. Fear is the great poison that creates great terror in our heart. మన హృదయాలలో అధికమైన భయాన్ని కలిగించేటువంటిది గొప్పదైనటువంటి ఆ భయ విషయము. In this COVID-19 situations, ఈ కోవిడ్-19 అనేటువంటి ఈ బాధలో కూడా in everyone's mobile there is a viral video which is going. అందరి ఫోనుల్లోనూ కూడా ఒక వీడియో కనబడుతూ ఉన్నది ఈ దినాల్లో. In foreign country there is a prisoner. ఆ ఇతర దేశాలలో ఒక ఖైదీ ఉన్నాడు. And the punishment given to him is the sentence to death. మరణ శిక్ష విధింపబడినటువంటి ఖైదీ అతడు. Before the death, scientists want to do an example upon him. అతని మీద ఒక పరీక్ష చేయాలని కోరుకున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు. So they asked to him, do you want to die by hanging off the rope or die with a snake of the bite of a snake? నీవు ఒక పాము కాటు ద్వారా చనిపోవాలనుకుంటున్నావా లేకపోతే తాడు నీ మెడకు వేయబడి ఉరిశిక్ష ద్వారా కూడా చనిపోవాలనుకుంటున్నావా అని అడిగారట. This prisoner thought, if I hang it will take a long time, I have to worry. If snake bites I can die with fraction of minutes. అతడు అనుకున్నాడంట ఒకవేళ ఉరి అయితే కొంచెం టైం పడుతుందేమో, ఒకవేళ ఈ విషపూరితమైన పాము కాటు ద్వారా తొందరగా చచ్చిపోవచ్చు అనుకున్నాడు. So on the day of his death, ఆ మరణ శిక్ష రోజు వచ్చేటప్పుడు they closed the eyes of this prisoner. ఈ జైలులో ఉన్నటువంటి వ్యక్తికి కళ్ళు కట్టేశారు. Instead of biting him with snake, they kept a needle and pinned him in his leg. అక్కడ పాముతో కాటు వేయించడానికి బదులు సూదితో జస్ట్ అలాగ గుచ్చారట. And within fraction of minutes he died there. అతడు వెంటనే చనిపోయాడు. So fear is a poison in our life. ఎలా చనిపోయాడు అంటే అతడు పాము గరిసిందే అనేటువంటి ఆ విషము ఉన్న భయంతో చచ్చిపోయాడు. So fear creates great terror in our heart. కనుక భయం అనేటువంటిది మన హృదయంలో భయకంపితము చేస్తుంది. So like snake and scorpions which are poisonous, the fear which is poison in your heart. నీ హృదయాన్ని విషపూరితము చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే పాముల వలె తేళ్ల వలె, The situations which may make us as big and afraid or amazed. ఎంత పెద్దవైనటువంటివైనను సరే భయాన్ని కల్పించేటువంటి పరిస్థితులు. God is giving us authority to trample upon all cruel things. అటువంటి క్రూరమైనటువంటి పరిస్థితులను అధిగమించడానికి దేవుడు అధికారం ఇస్తున్నాడు. And you have that authority if you come to Jesus. యేసు దగ్గరకు నీవు వచ్చినట్లయితే నీకు ఆ అధికారం ఇవ్వబడుతుంది. The same happened to disciples. అదే శిష్యులకు జరిగిన సంఘటన. When Peter is in prison, పేతురు జైలులో ఉండగా when John is thrown to the oil, ఆ వేడి నూనెలోనికి ముంచబడినప్పుడు యోహాను, when John is kept in Patmos Island, పద్మాసు అనేటువంటి ద్వీపములో ఒంటరిగా విడిచిపెట్టబడినప్పుడు యోహాను, when Apostle Paul is traveling in a ship and for many days they have not seen sun and moon, అపోస్తలుడైన పౌలు ఓడ ప్రయాణము చేయుచూ ఉండగా సూర్య చంద్రులు కానరాకు ఉన్నటువంటి తుఫానులో, when the situation
situations are against them and they were near to death, మరణానికి సమీపమైపోతున్నటువంటి పరిస్థితులలో in all those poisonous things, they declare the name of Jesus. అవన్నీ కూడా విషపూరితమైనటువంటి పరిస్థితులే యేసు నామమును అక్కడ ప్రకటించారు. And we know after that how situations calmed around there. తరువాత ఎంత ప్రశాంత వాతావరణాన్ని వారు అనుభవించారో మనం చూస్తున్నాం. So today you have the authority to calm your problems. గనుక నీకున్నటువంటి సమస్యలలో నుండి ప్రశాంతత కొరకు నీకు అధికారం. And the fourth one is నాలుగవదిగా Luke chapter 10 verse 19. 10వ అధ్యాయం 19వ వచనంలో ఒక సువార్తలోనే ఉన్నది. I have given you authority to trample on snakes and the scorpions. తేళ్లను పాములను త్రొక్కుటకు నీకు అధికారం ఇచ్చాను. And I have given you authority to overcome the power of enemy. శత్రు సైన్యం యొక్క జయమును నీవు పొందు రీతిగా నీకు అధికారం. So fourth authority is to overcome the enemy. శత్రువులను జయించేటువంటి అధికారం. In Ephesians chapter 6, Apostle Paul makes it very clear. అపోస్తలుడైన పౌలు చాలా విపులముగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్తాడు. He says we are not fighting against flesh, మనము శరీరులతో పోరాడుటలేదు, but our fight is against devil, who is the greatest enemy of us. మనకు గొప్ప శత్రువు అయినటువంటి సాతానుతో పోరాడుచూ ఉన్నాము. Our fight is not with earthly things, but our fight is with the great realms of the darkness of this world. మనము ఈ లోక సంబంధమైనటువంటి అంధకార శక్తులతో పోరాడుచూ ఉన్నామంటున్నాడు. So in this fight against the devil, ఈ దుష్టునికి వ్యతిరేకముగా ఉన్న ఈ పోరాటములో understand that you have authority. నీకు అధికారం ఉన్నదని గుర్తుంచుకో. When you come to Jesus and surrender to him, యేసు దగ్గరికి వచ్చి ఆయనకు నీవు గనక లొంగిపోయినట్లయితే Jesus is clothing you with his cloth. ఆయన నిన్ను అధికారముతో ధరింపజేస్తూ ఉన్నాడు. That's what we call as armor of God. అదే దేవుని యొక్క కవచము అని చెప్పబడినది. Apostle Paul explains there about 7 things about armor of God. దేవుని యొక్క కవచం అంటే అక్కడ 7 విషయాలు చెప్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. In my explanation and study, I understood like this. నాకు అర్థమైన విషయం ఏమంటే ఆ వాక్యముల ద్వారా, And we also made a sermon on armor of God. You can check it in our YouTube channel. యూట్యూబ్ లో చూడండి, అంతకు ముందు చెప్పుకున్నాం మనము దేవుని యొక్క ఆత్మ కవచం అనేటువంటిది, ఆ కవచమును గురించినటువంటి భాగములు. Apostle Paul says firstly about the truth that is built around us. సత్యం అనే దట్టి అనే విషయమును చూసాము. And next he says about righteousness, which is the chest, the protection around our chest. నీతి అను మైమరు అనేటువంటి కవచము చూచాము. And next further he tells about the helmet of salvation. రక్షణను శిరస్త్రాణమును గురించి చూసాము. And the sword, that is word of God. దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గము ఆయుధము. And the readiness of the shoes or sandals. సమాధాన సువార్తతో సిద్ధ మనస్సు అనేటువంటి మనస్సు. And finally he says prayer, which is the fear for all those things. వీటన్నిటికీ కూడా ముఖ్యమైనది ప్రార్థన. So when he is telling all those things, ఇవన్నీ కూడా వివరించుచూ ఉండగా truth, righteousness, సత్యము నీతి, salvation, faith, రక్షణ విశ్వాసము, and next he is telling about word of God దేవుని వాక్యము, and the peace. సమాధానము. So truth, the belt represents Jesus, యేసు గుర్తు చేసేటువంటి ఆ సత్యము. because Jesus only said, I am the truth of this world. యేసు వారు మాత్రమే చెప్పారు ఈ లోకానికి సత్యమును నేనే అని. And righteousness around our chest represents Jesus, because Jesus is our righteousness. యేసే మన నీతి అయి ఉన్నాడు గనుక నీతి అను మైమరువునకు గుర్తు. And faith of shield represents Jesus, because faith comes only through Jesus and we have faith in him. క్రీస్తు ద్వారానే వచ్చే విశ్వాసమును మనం కలిగి ఉంటాము గనుక విశ్వాసం అనే డాలు అన్నాడు. And salvation, the helmet also represents Jesus, because salvation comes only through God. క్రీస్తు ద్వారానే రక్షణ ఉన్నది గనుక రక్షణను శిరస్త్రాణమును ధరించుకోమన్నాడు. And even the sandals of peace represent Jesus, because Prince of Peace is Jesus. సమాధానకర్త అయిన క్రీస్తును గూర్చిన సువార్త సంబంధమైన జోడు అనేటువంటి గుర్తు. And even the sword, the word, is also represents Jesus, because Jesus is the word. ఖడ్గమునకు గుర్తు అయినటువంటి దైవ వాక్కు ఆయనే ఆ వాక్కు అయి ఉన్నారు. Prayer also represents
brothers and sisters, because we are praying in the name of Jesus. యేసు నామములో ప్రార్థిస్తున్నాము గనుక అది చాలా ప్రాముఖ్యం. So when a person is believing in Jesus, యేసునందు ఒక వ్యక్తి విశ్వాసం ఉంచినప్పుడు, dear people of God, that instant you are getting a cloth around you. ప్రియ దైవజనులారా, అవన్నీ కూడా నీకు కవచముగా ఉంటూ ఉన్నవి. And dear people of God, when you are submitting yourselves to Jesus, నిన్ను నీవు దేవునికి సమర్పించుకొనినప్పుడు Jesus is clothing you with the armor of God. ఆయన తన యొక్క ఆభరణముల ద్వారా, ఆయుధముల ద్వారా నిన్ను కప్పుతూ ఉన్నాడు. As the disciple of Jesus who are commissioned by God, దేవుని ద్వారా పిలువబడినటువంటి దైవ శిష్యులుగా we all have that authority of armor of God in our life. దేవుడిచ్చు సర్వాంగ కవచము యొక్క అధికారమును కలిగి ఉంటాం. That is the name of Jesus. అదే అన్నిటికీ మిళితమైనటువంటిది యేసు నామము. It is the name of Jesus. When you declare it, you can overcome the powers of the devil. దయ్యపు యొక్క శక్తులను నీవు అధిగమించగలవు యేసు నామము You ప్రకటించినప్పుడు. can get victory over Satan by declaring the name of Jesus. అపవాదిపై జయము నీకు కలుగగలుగుతుంది యేసు నామములో. Many of us today were getting much problems and troubles through devil schemes. ఈ దినాలలో దయ్యపు శక్తుల ద్వారా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలున్నారు. Our enemy devil is looking like a lion roaring at us to pray at us. విరోధి అయిన సాతానుడు మనలను మృంగవలెనని గర్జించు సింహము వలె తిరుగుచున్నాడు. So it is the time for the disciple of Jesus to declare the authority of name of Jesus. కనుక క్రీస్తు యొక్క శిష్యునికి ఇది సమయము యేసు నామములో ఈ అధికారమును ప్రకటించుట. It is the time for each and every one of us to declare name of Jesus and overcome the devil. యేసు నామమును ప్రకటించి దాని యొక్క శక్తి ద్వారా మనము జయించుట. And Jesus is giving that authority to all the disciples. శిష్యులందరికీ కూడా ఆ అధికారమును ఇచ్చుచూ ఉన్నాడు. So when you are getting the problems with the devil, దయ్యపు శక్తుల ద్వారా నీకు సమస్య ఉంటే, when you are getting diseases, వ్యాధుల ద్వారా నీకు సమస్య ఉంటే, when you are getting unknown problems in your life, నీ జీవితంలో తెలియబడనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటే, I say like this, dear friends, ఈ రీతిగా చెప్తున్నాను ప్రియ స్నేహితుడా, you no need to call one person and then call other person and then tell to one person and then tell to other person. ఈ వ్యక్తిని గాని ఆ వ్యక్తిని గాని పిలిచి ఈ మాటలు గాని ఆ మాటలు గాని చెప్పనక్కరలేదు. If you are the true disciple of Jesus, యేసు యొక్క నిజమైన శిష్యుడవైతే, if you are the true follower of Jesus, యేసు యొక్క నిజ అనుచరుడవైతే, Jesus has given authority to you. నీకే ఆ అధికారమును యేసు ఇచ్చి ఉన్నాడు. You no need to go back and back to different people and ask them to pray for me. రకరకాలుగా ప్రజల దగ్గరికి వెళ్ళి నా కొరకు ప్రార్థించండి అని నీవు అడగనక్కరలేదు. Today's believers don't understand this thing. ఈ విషయాన్ని నేటి విశ్వాసులు అర్థం చేసుకొనుట లేదు. We all have the authority. మన అందరికి ఆ అధికారం ఇవ్వబడినది. Not only the servants of God, but authority is given to believers even. దైవ జనులకు మాత్రమే కాదు, విశ్వాసులకు కూడా. I doesn't mean asking for prayer is wrong. ప్రార్థన అడగడం తప్పని అనడం లేదు. But understand the authority that God has given to you. కానీ దేవుడు నీకు అధికారం ఇచ్చాడని అర్థం చేసుకో. You should recognize and declare the name of Jesus firstly. అది గుర్తించి క్రీస్తు నామమును నీవు ఉచ్చరించు మొదటిగా. As you have the authority, why to run to different places by spending lot of time and money? నీకును కూడా దేవుడు ప్రభువు ఆ అధికారం ఇచ్చుచూ ఉండగా ఇక్కడకు అక్కడకు పరుగులు పెట్టి వ్యయపరచనక్కరలేదు. Why you should spare your time and waste your time? Just sit and pray in the authoritative name of Jesus. నీవు సమయమును వ్యర్థపరిచి ఇక్కడకు అక్కడకు తిరగనక్కరలేదు, కానీ దేవుడిచ్చిన అధికారముతో నీవే ప్రార్థించు. Declare the name of Jesus. యేసు నామమును ఉచ్చరించు. And then ask for prayers to others. తరువాత ఇతరుల సహాయం కొరకు కూడా ప్రార్థన అడగవచ్చు. Without praying about your problem by your needs and for your problems,
You don't need to bargain for others or ask for others. నీ మట్టుకు నీవు ప్రార్థించుకొనకుండగా ఇతరులను అడగడం అనేటువంటిది సరికాదు. And that is not what Jesus intended. యేసు యొక్క ఉద్దేశం కూడా అది కాదు. If Jesus wants only the pastors to heal us, he can give and keep the authority only to pastors. పాదురులు అనేటువంటి నాయకులే ఆ అధికారం కలిగిన వారై ఉండాలి అంటే వారికే ఇచ్చేసి ఉండేవాడు యేసు వారు. But Jesus is giving authority to all the disciples. శిష్యులందరికీ కూడా అధికారం ఇచ్చుచూ ఉన్నాడు. All the disciples. అందరి శిష్యులకు. Not only apostles but also to 72 disciples. అపోస్తలులు అనబడిన 12 మందికి మాత్రమే కాదు 72 మందికి కూడా అధికారం ఇచ్చాడు. So you and me also have authority today. ఈ దినమున నీకు నాకు కూడా ఆ అధికారమే ఉన్నది. So this what I mean when problems come, sickness come, and when troubles come. సమస్యలు వచ్చినప్పుడు, రోగములు వచ్చినప్పుడు Declare the name of Jesus. యేసు నామమును ఉచ్చరించు. Understand you have authority. నీకు అధికారం ఉన్నదని గ్రహించు. Then Jesus says like this. అప్పుడు యేసువారు చెప్తున్నాడు, No harm shall come to you. నీకు ఏ విధమైనటువంటి హానియు కలగదు. That's what we see in Luke chapter 10 verse 19. 10వ అధ్యాయము 19వ వచనములో చెప్పబడి ఉన్నది. I have given you authority. నేను మీకు అధికారం ఇచ్చాను. When you use it, no harm shall come to you. ఆ అధికారాన్ని నీవు ఉపయోగించినప్పుడు ఏ హానియు నీకు సంభవింపదు. Even if harm comes, హాని సంభవించినను declare the name of Jesus and that harmful situations will flee from you. యేసు నామమును ఉచ్చరించు, ఆ హానికరమైన స్థితి పోతుంది. I say once again by pleading, do not run and do not look here and there for help, but pray in the name of Jesus. ఇక్కడకు అక్కడకు పరుగులు పెట్టవక్కర్లేదు గాని యేసు నామములో ప్రార్థించు. Jesus has given you the authority. యేసుక్రీస్తు నీకు అధికారం ఇచ్చి ఉన్నారు. If you are the follower of Jesus, you have the authority. నీవు యేసు అనుచరుడు అయితే గనక నీకు ఆ అధికారం ఉన్నది. Many who don't are the follower of Jesus, they must come to Jesus or they must go to church and get pray. ఎవరైతే యేసు అనుచరులు కారో వారు యేసును అనుసరించి వారుగా రావాలి. And then only they can get this power. అప్పుడే ఆ అధికారమును పొందగలుగుతారు. So if you want this authority, the powerful authority, ఈ శక్తివంతమైనటువంటి అధికారము నీకు కావాలనంటే accept the name of Jesus. యేసు నామమును అంగీకరించు. Declare the name of Jesus. యేసు నామమును ఉచ్చరించు. And let us utilize that authority that God has given to us. ఆ అధికారము దేవుడిచ్చిన దానిని ఉపయోగించు. Let us make use of Jesus' name. ఆ యేసు యొక్క నామమును ఉపయోగించుకుందాం. May God help all of us through this word. ఆ రీతిగా ఈ వాక్యము ద్వారా అందరినీ దేవుడు దీవించుగాక. Once again I say, మరి ఒకసారి చెప్తున్నాను, you have the authority. నీకు ఈ అధికారము ఇవ్వబడి ఉన్నది. Let's pray. ప్రార్థిద్దాం. Father, we thank you for this beautiful word. తండ్రి, ఈ సుందరమైన వాక్యము కొరకు వందనములు. God, we thank you for giving us your authority into our life. మా జీవితాలలోనికి మీ అధికారమును మాకు ఇచ్చినందులకు వందనములు. There is no partiality and no difference. You have given authority to all. ఏ భేదమును లేకుండా అందరికీ నీవు ఈ అధికారమును ఇచ్చుచున్నావు. And help us to utilize that authority and declare your name around all our situations. దానిని ఉపయోగించి మా పరిస్థితులకు మేము వాడుకొనున్నట్లు కృప చూపు. So at this point of time, we all together as disciples of you are declaring your name, Jesus. ఈ సమయంలో యేసు శిష్యులముగా మేమందరము యేసు నామమును పలుకుచూ ఉన్నాము. As the servants of God and believers of you, we declare the name of Jesus. దైవ సేవకులముగా యేసు నామమును ప్రకటిస్తున్నాము. Yes, together we the people of God are declaring the authoritative name of Jesus. యేసు అధికారము కలిగిన నామములో మేము మాట్లాడుచూ ఉన్నాము. God, you give us victory over devil. ఓ దేవా, దయ్యములపై జయమును దయచేయు. You give us victory over Satan. సాతానుపై జయమును దయచేయు. You give us victory over problems. సమస్యలకు జయమును అనుగ్రహించు. With the authority you have given to all the disciples, శిష్యులందరికీ మీరు ఇచ్చిన అధికారము ద్వారా we declare in Jesus' name, let our sickness also be healed. యేసు నామములో ప్రతి రోగము
స్వస్థపరచబడును గాక. We ask this prayer in the authoritative name of Jesus Christ. యేసు అధికారము కలిగిన నామములో ఈ ప్రార్థనను అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel Moses Abhishek, MOSES and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్ అవర్ అడ్రస్ పాస్టర్ టి మోసెస్ అభిషేక్, సన్ ఆఫ్ రెవరెండ్ టి బ్లెస్సింగ్, ఇమాన్యుయల్ చర్చ్, భాస్కర్ నగర్, సామర్కోట్, ఆంధ్రప్రదేశ్, India 533440. Our phone numbers 8883 29940. May God bless you all.